బాధితుల కుటుంబాలకు భద్రత కల్పించాలని రాజమండ్రి బొమ్మూరు పోలీసులకు మాజీ ఎంపీ మార్గని భరత్రాం ఫిర్యాదు చేశారు. ఇటీవల రామకృష్ణ థియేటర్ వద్ద సాయంత్రం ఎలుకల ధనుంజయ్ అతని కుమారుని మీద జరిగిన దాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్, మాజీ గ్రీనింగ్ కార్పొరేషన్ చైర్మన్ చందన్ నాగేశ్వర్, పార్టీ ముఖ్య నాయకులు మరియు పార్టీ కుటుంబ సభ్యులు అలాగే బాధిత కుటుంబ సభ్యులతో బొమ్మూరు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. భరత్ మాట్లాడుతూ, మనం సభ్య సమాజంలో ఉన్నామా, అడవులలో నివసిస్తున్నామా అని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 200 రూపాయల కోసం రాత్రి 9:30 గంటలకు 2వ తరగతి చదువుతున్న బాలుణ్ణి అలాగే అతడి తండ్రి ఎలుకల ధనుంజయ్ మీద కర్రతో దాడి చేసిన తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న పార్టీ నాయకులు పీతా రామకృష్ణ తక్షణమే బాధితుణ్ణి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లడం, అక్కడ డ్యూటీ డాక్టర్ లేకపోవడం, కట్టువేసి వెళ్లిపోమ్మనడం, కనీసం తలకి దెబ్బకు ఎంఆర్ఐ స్కాన్ తీయకపోవడం, కనీసం ప్రైవేట్ ఆసుపత్రి కన్నా వెళ్లమనక వదిలేయడం, సిబ్బంది నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. సంతోషకరమైన వార్త ఏమిటంటే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం, అలాగే స్థానికంగా ఉండే ఈ నిందితుడు మరలా బెయిల్ పైన బయటకు వచ్చి తమని ఏం చేస్తాడో అని భయభ్రాంతులవుతున్నారు బాధిత కుటుంబం. ఈ విషయంలో పోలీస్ వారు వారికి తగిన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని భరత్ కోరారు. అలాగే గతంలో మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకం ధ్వంసం చేసిన విషయం పైన పోలీస్ శాఖ వారు తగు చర్యలు చేపట్టాలని భరత్ కోరారు. బిర్యానీకని వెళ్ళామండి. బిర్యానీకని వెళ్తే షెల్టన్ హోటల్ దగ్గర, బిర్యానీ కొట్టు దగ్గర, బండి దగ్గర బిర్యానీకని వెళ్ళేసరికి బిర్యానీ లేదని అనేసాడండి. తిరిగి వచ్చేస్తామని మా అబ్బాయికి 200 ఇచ్చేసి మా అబ్బాయిని కొట్టాడండి. 200 నాకు కూడా చేతిలో ఉన్నాయి సార్, నాకు కూడా 200 ఉన్నాయి సార్. ఆ కుర్రోడు వచ్చి నాకు కూడా చూసాడండి. మా ఊడి జోబులో డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాం అనేసరికి మా అబ్బాయిని కొట్టాడండి. మా అబ్బాయిని ఎందుకు కొడతాం అనుకుని ఇలా పే కొట్టుకుని ఇలా గెంటేసరికి వెనకాల వచ్చి పెద్ద సర్వీకారు బాధొట్టుకుని కొట్టేసాడండి. కొట్టేసరికి పొలవమని రక్తం వచ్చేస్తుందండి. ఈ లోపల మా అబ్బాయి ఇంటికి వెళ్ళి పెదనాన్న నాన్న చంపేస్తాండ చచ్చిపోండా అని అనేసరికి గోలు ఎట్టేసరికి ఆ ఎదురుగా ఎవరో ఫోన్ చేశారంటండి. మా అన్నయ్యకి పరిగెట్టి వచ్చేసారండి. వచ్చేసరికి ఈ లోపల ఆ బ్లడ్ కూడా చూడకుంటే ఇంకా బాధేస్తాండి. బాధేసరికి అక్కడ శవంలో పడిపోయేసరికి ఈ లోపల మా అమ్మలు అందరూ వచ్చారు. నేను అలా పడిపోయానండి. నాకు కేవి లేదండి. ఈ లోపల తర్వాత ఏం జరిగిందో వీడియో సెల్లో చూసారండి. అక్కడ ఏమన్నా చూసారా? అది మా అన్నయ్యలు ఇంక చూసారండి. ఇంక నాకు మొత్తం అయిపోయిందండి. మళ్ళీ నువ్వు హాస్పిటల్ నుంచి ఎప్పుడు వదిలేసారు నిన్ను? పొద్దున్న వెళ్ళిపోమనరండి. మరి రాత్రి 1 గంటకి వెళ్ళిపోమనరని మా ఆవిడ గారు చెప్తాండ్రు. మరి ఇది ఏం తెలియట్లేదండి. రామకృష్ణ గారు స్ట్రిక్ తెచ్చి పరిగెత్తుకొని వెళ్ళి ఆ స్ట్రిక్లో కూర్చోబెట్టి లోపలికి తీసుకెళ్ళి వాళ్ళతో యుద్ధం ఆడితే కానీ ఈ పని కుట్లేయలేదు. మనిషిని పేషెంట్ని కూడా చూడలేదండి. ఎక్కడ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఎందుకని మాకు తెలియదండి. ఆ నైట్ పూట ఓన్లీ సెక్యూరిటీ గార్డు ఉన్నారండి. ఆయన్ని కూడా యుద్ధం ఆడారండి. ఆయనతో కూడా రామకృష్ణ గారు ఎప్పుడండి పొద్దున్నండి రాత్రి 2ంటికి వెళ్ళిపోమన్నారండి. నేనేమన్నానంటే ఏమండి పేషెంట్ సావు బతుకుల్లో ఉన్నాడు, మీరు ఎలాగ వెళ్ళిపోమంటారండి? పొద్దున్న బాగుంటే తీసుకెళ్తామండి, లేకపోతే ఇక్కడే మాకు బెడ్ ఇవ్వండి, మేము ఉంటామండి అని చెప్పామండి. తర్వాత అనమాట పొద్దున్న 10ంటికి చెవు డాక్టర్ కాడికి వెళ్ళమన్నారండి. తీసుకొని వెళ్ళామండి. ఆయన అనమాట పరిశీలించి పర్వాలేదు వెళ్ళండమ్మా, మందులు రాసి ఇచ్చాను, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాక ఇంటికి వెళ్ళాక బ్రష్ ఇలా నోట్లో పెట్టేసరికి మొత్తం బ్లడ్ మళ్ళీ బ్లీడింగ్ వచ్చేస్తుందండి. బ్లీడింగ్ వచ్చేస్తే మళ్ళీ కంగారు పడి మళ్ళీ వెళ్ళిపోయామండి హాస్పిటల్కి. మళ్ళీ అతని నుంచి మీకు ఏమన్నా ఇదేమన్నా క్రైమ్ రేట్ పెరుగుతూ ఉందో? గతంలో ఆనం కళాకేంద్రం బయట ఉన్న యాచకుల పైన ఏ రకంగా బ్లేడ్ బ్యాచ్ దాడి చేశారో మరొక ముందే 4 రోజుల క్రితము రామకృష్ణ థియేటర్ రాజమహేంద్రవరం సిటీలో ఒక వ్యక్తి మరి గంజాయి మత్తులో ఉన్నాడో ఏ మత్తులో ఉన్నాడో చిన్న పిల్లోడి దగ్గర 200 రూపాయలు లాక్కుని అతన్ని ఇవ్వకపోతే ఆ చిన్న కుర్రోడు 2వ తరగతి చదువుతున్నాడో 3వ తరగతి 4వ తరగతి చదువుతున్న బాబుని కొడితే తండ్రి అడ్డుకున్న దానికి పెద్ద సర్వేకర్ తీసుకొచ్చి తలపైన గాయం చేసిన సందర్భం. మరి అతను రక్తపు మడుగులోంచి
మరి ఆ రోడ్డు మీద వెళ్తున్న షెల్టన్ హోటల్ రోడ్లోంచి మా యువజన నాయకుడు పీతా రామకృష్ణ వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి ఆటోలో అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ రాలా. దగ్గర ఒక 20 నిమిషాలు అరగంట కాల వ్యవధిలో కూడా రాలా. ఆటోలో తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ స్ట్రెచ్చర్ కూడా లేదు. వీల్ చైర్లో అక్కడ వాళ్ళతో పోరాటం చేస్తే అప్పుడు క్లీన్ చేశారు. అక్కడ ఎవరు లేరు, వాచ్మెన్ తప్పితే. అంటే రాత్రి 11ంటికి ఒక హాస్పిటల్లో ఆన్ డ్యూటీ డాక్టర్ ఉండరండి. మళ్ళీ రాత్రి 1 గంటకి వెళ్ళిపోమని చెప్తున్నారండి క్లీన్ చేసి. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు తలపైన గాయం జరిగినప్పుడు మీరు ప్రధానంగా చేయాల్సిన అంశం ఏంటండి? ఎంఆర్ఐ స్కానింగ్కి మీరు రికమెండ్ చేయాలి. ఎందుకు చేయలేదు? మీ దగ్గర ఎంఆర్ఐ స్కానింగ్ లేదా? లేదా బయట హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కైనా పంపించే బాధ్యత మీకు లేదా? మరి ఇవాళ ఒకటి మంచి విషయం ఏంటంటే పోలీసులు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి సోషల్ మీడియాలో రావడం వలన ఎవరైతే ఆ అక్యూజ్డ్ ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. వీళ్ళు చెప్పే అంశం ఏంటంటే మాకు భవిష్యత్తులో మళ్ళీ అతని దగ్గర నుంచి మాకు రక్షణ కావాలి, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మా పైన కక్ష పెట్టుకుంటాడనే అంశాన్ని వీళ్ళు లేవనెత్తడం జరిగింది. నేను ఇవాళ ఒక్కటే అంశం చెప్తా ఉన్నా, మీ రక్షణ మా బాధ్యత అని రాజమండ్రిలో ఈవీఎం ఎమ్మెల్యే ఎన్నో కారుకూతలు కూశారు. నేను అడుగుతా ఉన్నా, ఏది మీ బాధ్యత? ఏది రక్షణ? ఎక్కడ? ఇవాళ నడి రోడ్డు పైన రామకృష్ణ థియేటర్లో నడి రోడ్డు పైన తలపైన రక్తపు మడుగులో పడి ఉంటే అరగంట సేపు ఎవరు రాలా? మీ అంబులెన్సులు రాలే, 108లు కానీ ఏం రాలే. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకున్న నాదుడు లేడు. ఇంకేం మాట్లాడుతున్నారు? 10 రోజులకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రకరకాల పర్యవేక్షణలు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? ఇది ఒక చిన్న ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. నేను సోషల్ మీడియాలో పెట్టడం వలన ఇది వెలుగులోకి వచ్చింది. లేకపోతే దీన్ని కూడా గాలికి వదిలేద్దరు. మళ్ళీ వీళ్ళు పైపెచ్చి అంటారు అది అర్బన్లో లేదు, రూరల్ అంటున్నారు. నేను అడుగుతున్నా, రామకృష్ణ థియేటర్ ఎదురుగుండా ఆ రోడ్డు ఇటుపక్క అర్బన్, అటుపక్క రూరల్. నీకు బాధ్యత లేదా? ఇదే మోరంపూడి సెంటర్ కూడా అటుపక్క అర్బన్, ఇటుపక్క రూరల్. నువ్వు రూరల్లో నువ్వు ఫ్లెక్సీలు వేయించుకోవట్లేదా? మోరంపూడి ఫ్లైఓవర్ రూరల్లో ఉంది ఒక రకంగా చెప్పాలనంటే. మరి నువ్వు మోరంపూడి ఫ్లైఓవర్కి చేర్చి పెద్ద పెద్ద కట్అవుట్లు వేయించుకోవట్లేదా? అది రూరల్ అంట. రామకృష్ణ థియేటర్ రూరల్ అంట. ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీ మనుషులు కూడా వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి గాయపడ్డాడు, ఇంకో వ్యక్తి గాయపరిచాడట. మరి గాయపరిచిన వ్యక్తి గతంలో కేసులు ఉన్నాయి, మొన్న సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చాడంట. ఈ రకమైన అలవాటు ఉందంట, డబ్బులు అడగడం, డబ్బులు లాక్కుని వెళ్ళడం. మరి ఇలాంటి వాళ్ళని 307 కేసులు ఉన్న వాళ్ళని, ఇలా డబ్బులు లాక్కుని వెళ్ళి గంజాయి మత్తులో ఉన్న వాళ్ళని బ్లేడ్ బ్యాచ్ అనకపోతే ఏమంటారు బాబు? మళ్ళీ నా పైన కేసులు కట్టమని ఇదే పోలీస్ స్టేషన్ చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఏ అంశాలు చెప్తా ఉన్నా, మీరు ప్రజలకి జవాబుదారీతనం కింద ఉండండి, ప్రజలకు రక్షణ కల్పించండి, ప్రభుత్వాలపైన అప్పుడు నమ్మకం వస్తుంది. నువ్వు శాసనసభ్యుడి కింద ఉన్నావు, ఎందుకు ఉన్నావో కూడా ఎవరికి తెలియదు. మొన్నే మోరంపూడి ఫ్లైఓవర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు, మీ కూటమి పెద్దలందరూ కూడా. 5 ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎందుకున్నారు 5? కనీసం సర్వీస్ రోడ్లు వేయించలేరు, దానిపైన వీధి దీపాలు వేయించలేరు. లారీలు వెళ్తూ ఉన్నాయి రోడ్లపైన, మెయిన్ రోడ్లపైన మద్యం షాపులు పెడతా ఉన్నారు. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 24 గంటలు అమ్ముతూ ఉన్నారు. తాగి వీధి దీపాలు లేవండి మోరంపూడి ఫ్లైఓవర్ మీద. ఏ లారీయో వచ్చి నేరుగా కింద పడిపోయింది అనుకోండి బిజీ జంక్షన్లో, ఏమవుతుందండి? అంత పెద్ద యాక్సిడెంట్ అవుతుందండి? ఆ మాత్రం తెలీదా? సంవత్సరన్నర కాలంలో కనీసము స్ట్రీట్ లైట్ వేయాల్సిన ఇంగిత జ్ఞానం ఈ 5 ప్రజాప్రతినిధులకి లేదా? కేంద్రంలో వాళ్ళే, రాష్ట్రంలో వాళ్ళే. మళ్ళీ 5 కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, 2 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక మంత్రి, ఒక పార్లమెంట్ సభ్యులు, ఇంతమంది ఉండి కనీసము మినిమం కామన్ సెన్స్ లేదండి. మళ్ళీ దాని క్రెడిట్ తీసుకుంటున్నారు, అది మా వల్లే అయింది, మా వల్లే అయింది. తీసుకోండి, ఎవడొద్దన్నాడు?